వెల్కమ్ టు యూఏటీవీ. బీహార్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అధికార విపక్ష పార్టీలు బహిరంగ సభలు, ఎన్నికల ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలు గెలవడం ఒక ఎత్తైతే సీమాంచల్ ప్రాంతంలో ఉన్న 24 సీట్లలో గెలుపు మరో ఎత్తని చెప్పాలి. సీమాంచల్ ప్రాంతంలో 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అధిక సీట్లను గెలుచుకుంది. 12 స్థానాల్లో కాషాయ కూటమి విజయకేతనం ఎగరవేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠబంధన్ 7 సీట్లకు పరిమితమైంది. అసదుద్దీన్ నేతృత్వంలో ఎంఐఎం అనూహ్యంగా 5 స్థానాల్లో పాగా వేసింది. గత ఎన్నికల్లో సీమాంచల్లో త్రిముఖ పోరు నెలకొంది. ఈసారి జరగబోయే ఎన్నికల్లోనూ ఎక్కువ సీట్లను కొల్లగొట్టాలని ఎన్డీఏ, మహాగఠబంధన్, ఎంఐఎం వ్యూహాలు రచిస్తున్నాయి. అందుకోసం సన్నద్ధమవుతున్నాయి. అలాగే బీహార్ రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించిన ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో జన్ స్వరాజ్ పార్టీ కూడా సీమాంచల్లో మెరుగైన సీట్లను సాధించేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఈ క్రమంలో సీమాంచల్ ప్రాంతంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొంది. సీమాంచల్ జిల్లాలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అత్యంత పేదల జిల్లాల్లో ఒకటిగా ఉన్నాయి. 2019-2021లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఈ 4 జిల్లాల్లోని జనాభా 44 నుంచి 52% మంది పేదరికంతో బాధపడుతున్నారు. సీమాంచల్ ప్రాంతంలో ఎన్డీఏ తమ ప్రచారంలో అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తోంది. సెప్టెంబర్ 15న నితీష్ సమక్షంలో పూర్నియాలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ పూర్నియా విమానాశ్రయం కొత్త టెర్మినల్ను ప్రారంభించారు. మకానా బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా 40,000 కోట్ల రూపాయల విలువైన ఈ అభివృద్ధి పనులు సీమాంచల్ ప్రాంతవాసులకు ప్రయోజనం చేకూరుస్తాయని నితీష్ వ్యాఖ్యానించారు. రాహుల్ తన ఓటర్ అధికార యాత్రను ఇండియా కూటమి నాయకులతో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా సీమాంచల్ ప్రాంతాన్ని చుట్టేశారు. అప్పుడు రైతు సమస్యలు, పేదరికం, నిరుద్యోగం, వ్యవసాయంపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో తేజస్వి యాదవ్, పూర్నియా ఎంపీ రాజేష్ రంజన్ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. అలాగే ఇతర విపక్ష పార్టీల నాయకులు కూడా ఓటర్ అధికార యాత్రలో పాల్గొని ఇండియా కూటమి ఐక్యతను చాటారు. 2020 ఎన్నికల్లో సాధించిన విజయాన్ని రిపీట్ చేయాలని ఎంఐఎం భావిస్తోంది. ఆ ఎన్నికల్లో గెలిచిన 5 ఎమ్మెల్యేలో 4 ఆర్జేడీ గూటికి చేరారు. దీనికి ప్రతీకారం తెచ్చుకునేందుకు ఎంఐఎం సిద్ధమవుతోంది. బీహార్ ఎంఐఎం చీఫ్ అమౌర్ ఎమ్మెల్యే అఖ్తరుల్ ఇమాన్ పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ 4 రోజులు సీమాంచల్ న్యాయయాత్ర చేపట్టారు. సీమాంచల్ ప్రాంతం, అక్కడి ప్రజల అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంపై ఆయన మండిపడ్డారు. అక్కడ నెలకొన్న సమస్యలను లేవనెత్తుతున్నారు. సీమాంచల్లో ప్రతి ఎన్నికల్లో నిరంతరం తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుంది. గత ఎన్నికల్లో కూడా చాలా అరుదుగా 60% ఓటింగ్ నమోదైంది. దీంతో అన్ని కూటములు, పార్టీలు కొత్త ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2020 ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఆధిక్యం వేలల్లోనే ఉంది. కొత్త ఓటర్లను ఆకర్షించే పార్టీలు మరింత బలపడే అవకాశం కూడా ఉంది.